ఫైనల్ ఫన్ డే సండే అయితే ఇవాళతో కంప్లీట్ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ వీక్ డైరెక్ట్గా ఫినాలే వీక్. సో ఎవరైతే ఓట్స్ వేయాలనుకుంటున్నారో మీ ఫేవరెట్ కంటెస్టెంట్స్కి, ప్లీజ్ నేను ఇచ్చే ఒకే సజెషన్ ఏంటి అంటే, ఏ ఆన్లైన్ కమెంట్స్ చూడబాకండి, ఏ ఆన్లైన్ వీడియోస్ వినబాకండి, దాని గురించి విని ఇన్ఫ్లుయెన్స్ అవ్వబాకండి. ఇదే నేను చెప్పాలనుకుంటున్నది. ఈ ఫైనల్ వీక్ వరకు మీకు ఎవరైతే ఫేవరెట్ ఉంటారో వాళ్ళకైతే ఓట్ కాళ్ళు మూసుకొని వేసేసేయండి. ఎందుకంటే ఈ వీక్ లో వాళ్ళు మారినా, వాళ్ళు తప్పులు చేసినా దాన్ని పెద్దగా ఒక పాయింట్ పట్టుకొని చేయాల్సినంత అవసరం ఏం లేదు. ఈ 14 వారాలు ఎట్లా ఆడారో వాళ్ళు ఆ గేమ్ బట్టి మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఒకరు ఫిక్స్ అయ్యి ఉంటే వాళ్ళకైతే డైరెక్ట్ గా ఓటేసేసేయండి. దట్స్ మై సజెషన్. అండ్ ఈ రోజు అయితే ఎక్కువ ఏం జరగలేదు. మాక్సిమం అంతే ప్రైజ్ మనీ గురించి అండ్ స్కిట్స్ బాగా చేశారు, దాని గురించి మాట్లాడుకుందాం. దానికంటే ముందు నేను ఒకటే మెయిన్ చెప్పాలనుకుంటుంది తనుజ అండ్ కళ్యాణ్ ఫ్యాన్స్ గురించి. దాని గురించి క్లియర్ గా ఒకసారి నేను మాట్లాడతాను. దానికంటే ముందు, హలో గైస్, నా పేరు సన్నీ, వెల్కమ్ టు మై ఛానల్ సన్నీ ఒపీనియన్స్. నా కంటెంట్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ అనమాట. అండ్ ఆల్సో ఆ గంట ఐకాన్ ని గట్టి కొడితే నా నోటిఫికేషన్స్ అన్ని మీకు వచ్చేస్తాయి. నేను ఇవాళ ఫస్ట్ మాట్లాడాలనుకుంటుంది ఏంటి అంటే, ఆడియన్స్ లో వచ్చిన తనుజ ఫ్యాన్స్ అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి మాట్లాడుకుంటున్నారు. అక్కడ ఒకళ్ళు అంటే ఎవరు ఫ్యాన్ అని అడిగితే నేను కళ్యాణ్ తనుజ ఇద్దరు ఫ్యాన్ అని చెప్పేసి అంటే, నాగార్జున గారు అంటారు సేఫ్ ఆడుతున్నావా, ఒకళ్ళు ఫ్యాన్ ఉండాలి కదా అంటే, లేదండి వాళ్ళు ఇద్దరు బాగా ఆడుతున్నారు, ఇద్దరు మంచి ఫ్యాన్స్ ఉంటారని. నేను ఇదే చెప్పాలనుకుంటున్నాను ఈ వీక్. ఇదే మెయిన్ పాయింట్ నాకు ఇవాళ. ఏంటి అంటే, ఖచ్చితంగా మ్యూచువల్ ఫ్యాన్స్ అనేసరికి ఎక్కువ శాతం ఆల్మోస్ట్ 80% ఓటింగ్ లో ఉన్న తనుజ అండ్ కళ్యాణ్ కి ఎక్కువ మ్యూచువల్స్ ఉన్నారనమాట. వాళ్ళ బాండ్కి కానీ, లేకపోతే వాళ్ళ ఫ్రెండ్షిప్ కానీ, వాళ్ళు ఫస్ట్ నుంచి ఉన్న తీరుకు కానీ. సో దే హ్యాస్ అ మోస్ట్ నెంబర్ ఆఫ్ మ్యూచువల్ ఫ్యాన్స్. సో ఆ మ్యూచువల్ ఫ్యాన్స్ అందరికీ నా రిక్వెస్ట్ ఏంటి అంటే, ఇంకా ఆపేయండి మ్యూచువల్స్ ఈ వీక్ అంతా ఆపేసి ఈ మ్యూచువల్స్ ఉన్న వాళ్ళకి ఒక మైండ్ సెట్ ఉంటుంది. ఎట్లా అంటే, ఒక 3 రోజులు తనుజకి వేద్దాం, 3 రోజులు కళ్యాణ్కి వేద్దాం అని అనుకుని ఉంటారు. ప్లీజ్ అలా చేస్తే ఖచ్చితంగా డివైడ్ అవుతాయి ఓట్స్ అండ్ ఆ విన్నింగ్ క్యాపబిలిటీస్ అన్ని తగ్గిపోతాయి. సో నా రిక్వెస్ట్ ఏంటి అంటే, ఆ మ్యూచువల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ మీ ఫేవరెట్, హైయెస్ట్ ఫేవరెట్ అంటే కళ్యాణ్ తనుజాలో ఎవరైతే ఎక్కువ హైయెస్ట్ ఫేవరెట్ ఉన్నారో, లేకపోతే ఎవరైతే ఎక్కువ డిజర్వింగ్ అనుకుంటున్నారో మీరు వాళ్ళకైతే ఓటేయండి. నేను తనుజకి వేయండి అని చెప్పట్లేదు, కళ్యాణ్కి వేయండి అని చెప్పట్లేదు, కానీ ఎవరు ఒక్కరికి మాత్రమే వేయండి. దట్స్ మై రిక్వెస్ట్ అనమాట. ఎందుకంటే నాకు ఆ ఆడియన్స్ ని చూసినాక నాకు అర్థమైపోయింది, ఇలాంటి ఆడియన్స్ చాలా మంది ఉన్నారు. కొన్ని లైక్ నేను చూస్తూ ఉంటా కదా, పేజెస్ చూస్తాను, తనుజ కళ్యాణ్ ఇద్దరు కలిపి ఉంటాయి పేజెస్ కూడా, మాక్సిమం పేజెస్. సో వాళ్ళ బాండ్కి అన్ని మంది ఫ్యాన్స్ ఉంటారు. సో వాళ్ళందరికి చెప్తున్నాను నా రిక్వెస్ట్ అనమాట, ఈ వీక్ మాత్రం డిజర్వింగ్ అనుకుంటున్న ఒకే ఒక క్యాండిడేట్ కి, తనుజ గానీ కళ్యాణ్ గానీ, ఆ మ్యూచువల్స్ చెప్తున్నా ఒక్కరికి మాత్రమే వేయండి ఓటు. సో దట్స్ మై రిక్వెస్ట్. అండ్ ఇంకా నెక్స్ట్ ప్రైజ్ మనీ రివీల్ చేశారు, విచ్ ఇస్ 50 lakhs. సో కామన్ ప్రైజ్ మనీ, దానిలో పొడిగించేది ఏం లేదు, తగ్గించేది ఏం లేదు. సో 50 lakhs ఒకరికే రాబోతుంది. దీనిలో ఒక టాస్క్ పెట్టారు, ఆ ప్రైజ్ మనీ పట్టుకొని ఆ ప్రైజ్ మనీని ఎవరికి ఏమేం చేస్తారు అని చెప్పేసి. నేను ఈ ప్రీవియస్ వీక్స్ కానీ, ప్రీవియస్ ఉన్న సీజన్స్ లో ఉన్న ఆ ఇంపాక్ట్ వల్ల అనుకుంటా ఎవరు ఫేక్ ప్రామిసెస్ చేయట్లేదు. అన్న నేను నా ప్రైజ్ మనీని మొత్తం తీసుకెళ్ళి రైతులకు ఇస్తాను, రైతులు కష్టాల్లో ఉన్నారు, అది ఇది అని చెప్పేసి అలాంటి ఫేక్ ప్రామిసెస్ అయితే ఎవ్వరూ చేయలేదు నా ఉద్దేశం ప్రకారం. అంటే అందరూ వాళ్ళ ఫ్యామిలీని ఫస్ట్ పెట్టుకున్నారు, సెకండ్ వాళ్ళు ఏమైనా చేయాలనుకుంటే దాని గురించి మాట్లాడారు తప్ప, ఎవ్వరు ఒక ఫ్యామిలీని వదిలేసి నేను పూర్తిగా దీనికే ఇస్తాను, పూర్తిగా దానికి ఇస్తాను అని చెప్పేసి ఒక ఫేక్ ప్రామిసెస్ అయితే ఈ లాస్ట్ ఇయర్ కాకుండా లాస్ట్ ఇయర్ 7th season ఉన్న ఇంపాక్ట్ వల్ల నాకు తెలిసినంత వరకు అదంతా వాళ్ళు ఆ ఇంపాక్ట్ ని తీసుకొని వాళ్ళు నీట్ గా అంటే ఎక్స్ప్లెయిన్ చేశారు దేని పెట్టాలనుకుంటున్నాము అని చెప్పేసి. ఫస్ట్ అయితే బర్నీ గారు అయితే చాలా రీజనబుల్ గా నాకు కొన్ని అప్పులు అనలేదు కానీ నాకు కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. సో ఆ ఇబ్బందులు తీర్చుకుంటాను నా ఫ్యామిలీ పరంగా. అండ్ మనకి అందరికీ తెలుసు, ఒక ఓల్డ్ ఏజ్ అంటే, ఒక ఎల్డర్ పీపుల్స్ అంటే వాళ్ళకి ఒక రెస్పెక్ట్ ఉంటుంది, బర్నీ గారికి ఎప్పుడు ఉంటుంది. సో వాళ్ళ కోసం ఏదో ఒకటి చేయాలి అని చెప్పేసి ఒక ప్రైజ్ అనౌన్స్ చేశారు. కానీ నాకు ఇక్కడ బర్నీ గారి దానిలో బాగా నచ్చింది ఏంటి అంటే, ఆ ప్రైజ్ అమౌంట్ అనేది చెప్పాలి అంటే, లైక్ ఏదో ఒక గొప్పతనం కోసం నేను 40 లక్షలు ఇచ్చేస్తాను, నేను ఒక 30 లక్షలు ఇచ్చేస్తాను అలాంటి ఒక ప్రైజ్ మనీ చెప్పలేదు. జస్ట్ సింపుల్ గా నేను మా మమ్మీని కనుక్కోండి, మా అమ్మగారిని కనుక్కొని ఎంతో కొంత నేను చెప్తాను బాబు గారు అని చెప్పేసి నాగార్జున గారికి చాలా క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేశారు, విచ్ ఈస్ వెరీ వెరీ గుడ్ థింగ్ అనమాట. బట్ స్టిల్ హీ ఎలిమినేటెడ్. సెకండ్ ఏంటంటే, దానిలో ఇంకొక పార్ట్ ఏంటంటే, ఎవరికి ఇచ్చేసి వాళ్ళని రేస్ నుంచి తప్పిస్తావు అనేది నాకు తెలిసి ఇది మాక్సిమం మెంబర్స్ అందరికి అర్థం కాలేదు అనుకుంటా. అంటే ఆ డబ్బులు తీసేసుకొని వాళ్ళు బయటికి వెళ్ళిపోతారు,
వాళ్ళు ఇంక ఈ విన్నింగ్ క్యాపబిలిటీస్ ఉండవు అని చెప్పేసి, బట్ వాళ్ళు ఇంకో రాగా ఆలోచించి లేకపోతే వేరే విధంగా ఆడినట్టు అనిపించింది నాకైతే. సో బర్నీ గారు ఏం చేశారంటే డబ్బులు బాగా అవసరం, ప్రెసెంట్ అవసరం ఉన్న వాళ్ళ గురించి మాట్లాడారు. సో అక్కడ డెమాన్ కి బాగా అవసరం, ఎందుకంటే వాళ్ళ నాన్నగారి టంగ్ ఇష్యూ జరుగుతుంది కాబట్టి హాస్పిటలైజ్ ఉన్నారు కాబట్టి ఆయనకి బాగా అవసరం. అండ్ ఈవెన్ ఇమాన్యుయల్ కూడా వాళ్ళ ఇంట్లో చాలా కష్టాలు ఉన్నాయి, కొన్ని ఆ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ప్లస్ వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ కి పీజీ చదివించాలి, ఇవన్నీ చెప్పేసి వాళ్ళు ఆల్రెడీ డిస్కస్ చేసుకుని ఉంటారు కదా నార్మల్ గా. సో ఇవన్నీ ఆలోచించి వాళ్ళిద్దరిలో ఎవరికి డబ్బులు బాగా అవసరమో వాళ్ళకి ఇవ్వాలనుకుంటున్నాను, ఇప్పుడు ఇమాన్యుయల్కి ఇవ్వాలనుకుంటున్నాను అని చెప్పేసి ఇమాన్యుయల్కి ఇచ్చారనమాట. బట్ అక్కడ నాగార్జున గారు కానీ బిగ్ బాస్ టీమ్ కానీ పెట్టిన గేమ్ వేరే విధంగా వీళ్ళు అర్థం చేస్తున్నారు. పెట్టిన గేమ్ ఏంటి అంటే డబ్బులు ఇచ్చేసి వాళ్ళని బయటికి పంపించాలి అని చెప్పేసి. బట్ వాళ్ళ కష్టాలు తీరుతాయి, డబ్బులు ఇస్తే ఈ డబ్బులు తీసుకొని సో వాళ్ళు హ్యాపీగా ఉంటారు అనే ఉద్దేశంలో వీళ్ళు తీసుకున్నారు. నాకెందుకు అది అందరికి అర్థం కాలేదు, ఒకరికని కాదు. నెక్స్ట్ వచ్చేసరికి డెమాన్ కూడా పూర్తిగా ఇంకా ఫుల్ ఫ్యామిలీకి నేను సపోర్ట్ చేయాలంటే ఇంతవరకు నా నుంచి నేను ఫ్యామిలీకి సపోర్ట్ చేసింది ఏం లేదంటే ఇది బాగా ఒక యంగ్ పీపుల్స్ అందరికి కనెక్ట్ అయ్యే దాన్ని ఏమంటారు సెంటెన్సెస్ అనమాట. ఎట్లా అంటే ఇంట్లో నుంచి బయటకు వచ్చేసి నేను ఒక సాధించాలి అని చెప్పేసి జాబ్ మానేసి ఒక కెరీర్ కోసం హీరో అవ్వాలనో లేకపోతే క్యారెక్టర్ ఆర్టిస్ట్ అవ్వాలనో లేకపోతే ఏదో ఒకటి సినిమాలో కనిపించాలనో ఒక ఊరు నుంచి బయటకు వచ్చేస్తారనమాట. లైక్ ఇతను తణుకు నుంచి రావటం హైదరాబాద్కి. సో ఇట్లా వచ్చిన డ్రీమ్స్ అందరికీ తను చెప్పినట్టు అనిపించింది అనమాట ఆ అబ్బాయి చెప్తున్నప్పుడు. లైక్ మా అమ్మ నాన్నకి నేను ఎప్పుడు సపోర్ట్ చేయలేదు, నా నుంచి ఒక ఫైనాన్షియల్ గా ఏం లేదు వాళ్ళకి ఇవ్వటానికి కానీ. సో అందుకని ఈసారి నేను హెల్ప్ చేయాలనుకుంటున్నాను, వాళ్ళ కోసం ఒక ఇల్లు కొనాలనుకుంటున్నాను, తణుకులో ఇల్లు కట్టేయాలనుకుంటున్నాను అని చెప్పేసి. అండ్ ఆల్సో వాళ్ళ నాన్నగారు హాస్పిటలైజ్ అయ్యారు, సో దాని గురించి ఖర్చు పెడదాం అని చెప్పేసి అన్నారు. చాలా రీజనబుల్ గా చెప్పారు, అంటే చాలా దాని ఏమంటే రియాలిటీలో చెప్పాడు అనమాట. ఏది ఒక ఎగ్జాగరేషన్ లేకుండా చాలా నీట్ గా స్వీట్ గా చెప్పినట్టు అనిపించింది నాకు డెమోన్ది. డబ్బులు ఎవరికి ఇవ్వాలి అంటే సేమ్ ఇతను కూడా నేను ఫస్ట్ నుంచి కామనర్ గా మా ఇద్దరం కలిసి ఆడుతున్నాం కాబట్టి కళ్యాణ్కి వస్తే చాలా బాగుంటది, సో కళ్యాణ్ నేను షేర్ చేసుకుంటాం 25 lakhs అని చెప్పేసి అన్నారు. సో విచ్ ఈస్ వెరీ గ్రేట్ థింగ్ అనమాట. అండ్ థర్డ్ వచ్చేసరికి ఇమాన్యుయల్. సంజన గురించి మాట్లాడుతున్నాం. సంజన గారు వచ్చేసరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ సంజన గారు మనీ కోసం అయితే రాలేదు, ఆమెకి మనీ చాలానే ఉంటది, వాళ్ళు బాగానే సంపాదిస్తున్నారు, బాగానే ఉన్నారు. బట్ నాకు పర్సనల్ గా అయితే తెలియదు, బట్ అనుకుంటున్నా ఉన్నారు అని చెప్పేసి. సో అందుకనే తను ఏమి పర్సనల్ గా ఫ్యామిలీ గురించి ఇలా చేయాలి అలా చేయాలి ఏం ఫ్యామిలీ గురించి ఏం మాట్లాడలేదు. అండ్ ఆల్సో వాళ్ళకి అంత కష్టాలు ఏం లేవు అనిపిస్తుంది. అందుకని నేను క్లీన్ చెప్పింది ఎఫ్డి వేసుకుంటాను, మా పిల్లల పేరు మీద ఒక 10 lakhs కొంచెం ఒక అమౌంట్ ఎఫ్డి వేసుకొని మిగతాదంతా మా అసోసియేషన్ కి ఇస్తాను అని చెప్పేసి చాలా చాలా నీట్ గా చెప్పారనమాట. సో అంటే సినిమాకి సేవ్ చేయాలి అని ఉంటుంది వాళ్ళకి ఎప్పుడైనా సరే. ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత సినిమాకి ఎట్లా సేవ్ చేయాలి, సినిమాకి ఎట్లా సినిమాలో ఉన్న వాళ్ళని ఎట్లా లైక్ హెల్ప్ చేయాలనే ఒక ఉద్దేశంతో ఉంటారు, థాట్స్ తో ఉంటారు. అదే థాట్ తో మా అసోసియేషన్ కి ఇవ్వాలి, ఇన్సూరెన్స్ అంటే ఓన్లీ యాక్టర్స్ కే కాదు, అక్కడ కార్డు ఉన్న అసోసియేషన్ ఉన్న కార్డ్ లో ఉన్న చిన్న చిన్న యాక్టర్లు కానీ క్యారెక్టర్ ఆర్టిస్టులు కానీ వాళ్ళందరికీ పెన్షన్ టైప్ ఆఫ్ ఒక ఇన్సూరెన్స్ ఉండాలి, హెల్త్ ఇన్సూరెన్స్ ఉండాలి అని చెప్పేసి ఒక మంచి స్కీమ్ నడుస్తుంది మా అసోసియేషన్ లో. సో దానికి హెల్ప్ చేయాలని చెప్పేసి అన్నారు, విచ్ ఈస్ వెరీ గ్రేట్ ఇనిషియేటివ్ అనమాట సంజన గారి దగ్గర నుంచి. అండ్ ఆల్సో పిల్లలకి ఈ ఫంబుల్ బోన్ అని చెప్పేసి నాకు అంత ఐడియా లేదు, బట్ హెల్త్ కేర్ సంబంధించింది ఒక బోన్ లాంటిది, అంటే వాళ్ళు నడవలేని వాళ్ళకి అదే సమ్ టైప్ ఆఫ్ అమర్స్తారు అనమాట, అది కొంచెం కాల్కి అలా పెట్టిన వాళ్ళకి ఏంటంటే ఈజీ మూవ్మెంట్ ఉంటుంది వాళ్ళకి ఫస్ట్ నుంచి. సో అలాంటి టైప్ ఆఫ్ పిల్లలు చాలా మంది ఉన్నారు ఇండియాలో. సో వాళ్ళకి అది హెల్ప్ చేస్తారని, కొంత అమౌంట్ హెల్ప్ చేస్తారని చెప్పేసి అన్నారు. ఇది కొంచెం అంటే రియాలిటీ దగ్గర కాదు కానీ, బట్ ఆమె హెల్పింగ్ నేచర్ ఒక మనకి ఉద్దేశం తెలుస్తుంది, తన మనసు ఏంటో తెలుస్తుంది. తను ఓన్లీ తన పేరుని మార్చుకోవడానికి మాత్రమే వచ్చింది బిగ్ బాస్ కి. నా ఉద్దేశం ప్రకారం తన పేరు మారిందని నేను అనుకుంటున్నాను. మనకి ఇప్పుడు సంజన గారిని చూస్తే ఎగ్, లేదంటే ఇమాన్యుయల్ వాళ్ళ అమ్మ, లేకపోతే లైక్ ఇంకోటి ఏమైనా గుర్తొస్తుంది కానీ ఈ డ్రగ్స్ కానీ అంటే ఆ పాత ఇష్యూస్ కానీ ఏం మనకు గుర్తురావు నాకు తెలిసినంత వరకు. సో తను సక్సీడ్ అయినట్టే, బిగ్ బాస్ కి వచ్చిన గోల్ అయితే తను సక్సీడ్ అయినట్టే నాకు అనిపించింది, విచ్ ఈస్ వెరీ గ్రేట్ ఫ్రమ్ సంజన గారు. నెక్స్ట్ వచ్చేసరికి ఇంకెవరున్నారు, ఇమాన్యుయల్ చెప్పనా. ఇమాన్యుయల్ ప్యూర్ గా ఫ్యామిలీ ఇష్యూస్ గురించి మాట్లాడాడు, అంటే ఇంకేమి దేని గురించి ఏం మాట్లాడకుండా ఓన్లీ ప్యూర్ గా అంటే సేమ్ డెమోన్ లాగా ఫ్యామిలీ గురించి మాత్రమే చెప్పాడు అనమాట. లైక్ తన గర్ల్ ఫ్రెండ్ కి పీజీని చదివించాలని చెప్పేసి ఒక ప్రామిస్ తీసుకున్నాడని చెప్పేసి దానికి మనీ అవుతుంది. అండ్ వాళ్ళ అక్క వాళ్ళ పిల్లల్ని తనే చదివిస్తాను, సో దానికి మనీ అవుతుంది, దానికోసమే నేను ఖర్చు పెడతాను అని చెప్పేసి చాలా నీట్ గా చెప్పాడు. ఓన్లీ ఫ్యామిలీ ఇష్యూస్ గురించి చెప్పాడు.
అది కూడా చాలా రియాలిటీకి దగ్గరగా ఉన్నట్టు అనిపించింది నాకైతే. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి తనుజ అండ్ కళ్యాణ్. తనుజ ఫస్ట్ మాట్లాడుకున్నాం. తనుజాది అయితే సేమ్, తను కూడా అంతే మాక్సిమం ఫ్యామిలీ గురించే మాట్లాడింది. లైక్ వాళ్ళకి 3 సిస్టర్స్ కాబట్టి ఆ అమ్మాయిగా తన వంతు తన మనీని ఫ్యామిలీకి ఇవ్వాలి. వాళ్ళ అమ్మగారు ఒక్కళ్ళే 3 పోషించారు కాబట్టి ఆ మనీని వాళ్ళ అమ్మగారికి అని చెప్పేసి చాలా నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేసింది అనమాట ఫ్యామిలీ గురించి. సో మాక్సిమం అందరూ ఈసారి ఎవరు ఫేక్ ప్రామిసెస్ చేయకుండా అందరూ ఫ్యామిలీ గురించి తను వాళ్ళ మనీని ఖర్చు పెట్టాలి అని మాత్రం చాలా బలంగా ఫిక్స్ అయ్యి ఉన్నారు. ఈవెన్ కళ్యాణ్ కూడా అంతే. కళ్యాణ్ ఇంత ముందుగా మనకు చెప్పినట్టే లైక్ వాళ్ళ నాన్నగారు కానీ వాళ్ళ అమ్మగారు కానీ ఒక హై స్టేజ్ నుంచి ఇప్పుడు ఒక లో స్టేజ్ లో ఇంకా బిల్డ్ అవుతున్నారు. సో ఆ హై స్టేజ్ లో నుంచి కింద పడిపోవడం అనేది ఇట్స్ బిగ్ థింగ్ అనమాట. చాలా చాలా పెద్ద షాక్ వాళ్ళకి. సో అదే తను కూడా కొంచెం ఎగ్జాగరేట్ చేసి చెప్పాడు అనమాట. అది లైక్ మా అమ్మగారికి ఇంత బంగారం అసలు బీరువాల పట్టినంత బంగారం ఉన్నది అని చెప్పేసి తను అది అంతే వినటమే కదా. సో వినేటప్పుడు అలాంటివి చెప్తారనమాట. మీ అమ్మగారికి ఇంత ఉంది తెలుసా బంగారం, ఇంత బంగారం వేసుకొని తిరిగేది ఒకప్పుడు అని చెప్పేసి అంటారనమాట. అది చినుక్కనిది ఒక ఒక సన్ గా మీరు విన్నప్పుడు అలాంటి మాటలు అంటే ఏంది వీళ్ళు ఎక్కిరిస్తున్నారా, ఒకప్పుడు అంత బంగారం ఇప్పుడు ఏం లేదని చెప్పేసి ఎక్కిరిస్తున్నారా అని ఒక చినుక్కు అనమాట. అది మాత్రం హైడ్ చేసి ఆ పెయిన్ హైడ్ చేసి నేను అంత బంగారం కొనియాలి అని ఒక గోల్ మాత్రం చెప్పాడు అనమాట కళ్యాణ్. నాకు అది చాలా 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 బాగా నచ్చింది. సో అంత బంగారం కొనిపించాలని చెప్పేసి ఒకటి. అండ్ ఇంకోటి కూడా నాకు చాలా బాగా నచ్చింది ఏంటి అంటే నేను ఇంకేమైనా సైనికులకు కానీ ఇలా చేస్తారు ఇలాంటి ఏమైనా చెప్తాడేమో మళ్ళీ అబ్బా అది పేరు బయట పెట్టుకుంటాడేమో అనుకున్నాను. నేనైతే అదే అనుకున్నాను. మళ్ళీ సైనికుడు అనేమో అదొక ట్యాగ్ లైన్ వాడుకుంటాడేమో ఇలాంటివన్నీ అనుకున్నాను. బట్ నాకు చెప్పిన దాంట్లో చాలా చాలా బాగా నచ్చింది. వాళ్ళ ఇంటి దగ్గర ఒక అనాథాశ్రమం ఉంటే దాంట్లో వాళ్ళు ఒక కేర్ టేకర్ ఆమె అడుగుతారు అనమాట. లైక్ ఒక 2 పిల్లల్ని దత్తత తీసుకొని తీసుకోగల శక్తి ఉంటే అని చెప్పేసి. అప్పుడు తను చాలా కామ్గా ఏం మాట్లాడిన స్థితిలో అంటే ఇప్పుడు మాత్రం డబ్బులు ఉన్నాయి కాబట్టి నేను తీసుకుంటాను, నేను ఒక 1 మెంబర్ గానీ ఒక 2 కానీ 3 కిడ్స్ కానీ నేను తీసుకొని వాళ్ళకి కావాల్సిన బట్టలు కానీ పుస్తకాలు కానీ వాళ్ళ స్టడీస్ కానీ అని నేను చూసుకుంటాను, నేను దత్తత తీసుకుంటాను అని చెప్పేసి అనేది ఇట్స్ ఎ వెరీ హ్యూజ్ థింగ్. సో నాకైతే చాలా బాగా నచ్చింది అలా. సో ఒక్కలని కాదు, నాకు 6 చెప్పిన అన్ని బాగా నచ్చినాయి. అంటే ఎవరికి వాళ్ళు తగ్గట్టుగా వాళ్ళ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, దాని తగ్గట్టుగానే వాళ్ళు రియాలిటీలో చెక్లో అంటే ఏం ఫేక్ ప్రామిసెస్ ఏం లేకుండా రియాలిటీలో మాట్లాడినట్టు అనిపించింది, విచ్ ఇస్ వెరీ వెరీ గ్రేట్ థింగ్. అండ్ డబ్బులు వచ్చి తీసేసే దాంట్లో కళ్యాణ్ మనకి ఫస్ట్ నుంచి తెలిసింది ఏంటంటే కళ్యాణ్ గేమ్ మీద ఉంటాడు ఎప్పుడైనా సరే. సో తనకి ఆపోజిట్ బాగా హైయెస్ట్ ఎక్కువగా కాంపిటీషన్ ఉన్న అతను అయితే ఇమాన్యుయల్. సో అంతనే ఇమాన్యుయల్ తీసేస్తాను, 25 lakhs షేర్ చేసుకుంటాం అని చెప్పేసి అన్నాడు. తనుజ వచ్చేసరికి ఎవరి పేరు చెప్పలేదు. బర్నీ గారు వచ్చేసరికి ఏమో ఇమాన్యుయల్ పేరు చెప్పాడు. డెమోన్ వచ్చేసరికి కళ్యాణ్ పేరు, అండ్ సంజన గారు వచ్చేసరికి తనుజ పేరు, అండ్ ఇమాన్యుయల్ వచ్చేసరికి డెమోన్ పేరు, బర్నీ గారి పేరు చెప్పారు. సో ఇవి నాకు తనుజ ఎవరి పేరు చెప్పారని గుర్తులేదు. నెక్స్ట్ వచ్చేసరికి పర్ల్స్, ఆ పర్ల్ పట్టుకొని ఎవరు అవ్వాలనుకుంటున్నారు అని చెప్పేసి ఇది కూడా నాకు ఎందుకు మళ్ళీ వీళ్ళు మంచిదా అంటే అసలు ఎంత మంచిగా అయిపోయిందంటే ఈ సీజన్ అంతా. ఎవడికి కాంపిటీషన్ గా ఉండాలి, నేను చాలా కసిగా ఉండాలి అనేది ఎవరు ఇంతవరకు బిహేవ్ చేయాలి, ఒక్కళ్ళు కూడా బిహేవ్ చేయాలి ఇంత మొత్తం సీజన్ లో. అందరు చాలా మంచిగా, చాలా నీట్ గా, చాలా పద్ధతిగా బాండింగ్ అనుకుంటూ అలానే వెళ్ళిపోయారు అనమాట. ఇప్పుడు కూడా మీరు చూసుకుంటే ఆ పర్ల్స్ అనే దాంట్లో అందరు వేసేసిన తర్వాత బర్నీ గారు వచ్చి ఇంకా తనుజ గారి పేరు చెప్తాను అనుకుంటే పాపం డెమోన్ పేరు ఎవరు చెప్పలేదండి. సో అందుకే డెమోన్ పేరు చెప్తాను, నేను డెమోన్ అవ్వాలనుకుంటున్నాను అని చెప్పి డెమోన్ పేరు చెప్పేస్తారు. అది ప్రాసెస్ ఏంటి, నీకు నీ మనసుకి ఎవరు ఫైనలిస్ట్ అవ్వాలి, నెక్స్ట్ ఫైనలిస్ట్ అవ్వాలి అని ఆలోచించుకొని వేయండి అని చెప్పేసి వాళ్ళు మాత్రం ఒక్కొక్కరు ఒక పేరు తీసుకుందాం, ఎవరి పేరు రాకపోతే లాస్ట్ లో ఆ పేరు చెప్పండి అన్నట్టు వాళ్ళు డిసైడ్ అయ్యి చేసుకున్నట్టు ఉందన్నమాట. నాకైతే అబ్బా ఏంట్రా ఇది, ఇంత మంచోళ్ళు ఏంట్రా వీళ్ళందరూ అని చెప్పేసి అనిపించింది. సో ఒక్కొక్కరు ఒక పేరు తీసుకున్నారు. అండ్ ఫైనల్లీ తనుజ ఇస్ ద సెకండ్ ఫైనలిస్ట్ ఆఫ్ బిగ్ బాస్ సీజన్ 9. యాజ్ యూజువల్ మనం అనుకున్నదే, ఓటింగ్స్ లో తాను చింపి అవతలు పడేసిన అనమాట. అంత హైయెస్ట్ నెంబర్ ఆఫ్ ఓటింగ్స్ పడినాయి అమ్మాయికి. ఎందుకంటే ఫస్ట్ ప్లేస్ కి సెకండ్ ప్లేస్ కి హ్యూజ్ డిఫరెన్స్ ఉంది, చాలా చాలా హ్యూజ్ డిఫరెన్స్ ఉంది అనమాట. సో సెకండ్ ఫైనలిస్ట్ ఇస్ తనుజ. నెక్స్ట్ వచ్చేసరికి ఒక ప్రమోషన్ టైప్ ఆఫ్ న్యూ గై ఇన్ టౌన్ అని చెప్పేసి ఒకటి జరిగింది. నేను ఫస్ట్ లో ఆ న్యూ గై ఇన్ టౌన్ అని చెప్పేసి ఒక టీజర్ రాగానే ఎవరు కొత్త హీరో అంటే ఏమైనా హీరో టైప్ ఆఫ్ సినిమా అనుకున్నాను. అసలు నాకు అనీష్ అని ఎవరు ఎన్ని ప్రమోషన్స్ వస్తున్నాయి అంటే
మీ పేజ్ ఓపెన్ చేసినా అదే ప్రమోషన్, ఏది ఓపెన్ చేసినా అదే ప్రమోషన్. ప్లస్ నాగార్జున గారు వాయిస్ ఓవర్ టీజర్ లో అండ్ అనస్వర్ణ తన పేరు ఉంటది, ఒక హీరోయిన్, తను కూడా ఫేమస్ హీరోయిన్. ఆ అమ్మాయి హీరోయిన్ చేయటం, తమనన్న మ్యూజిక్ కొడతాం, అసలు ఎవర్రా ఈ అనీష్ అనిపించింది నాకైతే ఎవరో తెలియదు. మీకు ఎవరికైనా తెలిస్తే కింద కమెంట్ బాక్స్ లో కమెంట్ చేసి చెప్పండి, నేను కూడా తెలుసుకుంటాను. బట్ నాకు బాగా నచ్చింది టీజర్ అయితే, చాలా చాలా ఫ్రెష్ గా ఉంది. ఆ మ్యూజిక్ కానీ సినిమాటోగ్రఫీ కానీ అదంతా చాలా బాగుంది. ఓహో మూవీ రివ్యూవర్ అయిపోతున్నాను బిగ్ బాస్ రివ్యూ నుంచి. సో నెక్స్ట్కి వెళ్దాం. నెక్స్ట్ వచ్చేసరికి సిచ్యువేషన్ క్రియేషన్ అనమాట. నాకైతే బర్నీ గారి యాజ్ ఎ రీతు, ఇమాన్యుయల్ యాజ్ ఎ సుమన్ అన్న చింపి అవతలు పడేశారనిపించింది నాకైతే. భలే నచ్చేసింది ఆ రెండు స్కిట్లు మాత్రం. ఒకటి అదే బర్నీ గారు ట్రయాంగిల్ అని చెప్పేసి కళ్యాణ్ అని చెప్తాడు. తర్వాత బర్నీ గారిని చూపించగానే లోపల రీతు ఏడుస్తుంది కదా, అలానే ఏడుస్తూ నాకు ఎవరు విన్నింగ్ ఇవ్వట్లేదు అని ఆయన కొంచెం ఎగ్జాగరేట్ చేసి దాని కొంచెం అడిషనల్ యాడ్ చేశాడు అనమాట. వీళ్ళందరినీ బయటికి పంపించేయండి, నాకు కప్పు మాత్రం నాకు ఇచ్చేసేయండి అని చెప్పేసి భలే ఏడుస్తాడు అసలు. భలే ఆ మోడ్యులేషన్ చాలా బాగుంటుంది అనమాట బర్నీ గారిది. అదొకటే కాదు, ఇంకా చాలా బాగా చేశారు ఇంకో రెండు కూడా. నాకు ఆయనది అద్దరు కొట్టేశాడు అనిపించింది ఆ స్కిట్స్ లో అయితే. నెక్స్ట్ సుమన్ అన్నది నేను చెప్తున్నా కదా, సుమరన్ కూడా అంత బాగా చేయలేడేమో. అంటే ఆ పాత క్యారెక్టర్ లో మనం బృందవనం కాలనీ ఆ సినిమాలో చూసిన సుమరన్ అని ఎగ్జాక్ట్ దింపుతాడు ఇమాన్యుయల్ అయితే. భలే ఉంటది. ఆయన స్టార్టింగ్ లో కొన్ని స్కిట్స్ చేశారు వీళ్ళు, అసలు సుమరన్ ఎట్లా మాట్లాడాలో అలా మాట్లాడతాడు అనమాట ఇమాన్యుయల్ అయితే. చాలా చాలా బాగా దింపుతాడు. ఇప్పుడు కూడా సంజనా గారు లాగా డెమోన్ చాలా బాగానే చేశాడు కానీ, అంటే ట్రై చేశాడు కానీ, ఇమాన్యుయల్ అయితే దింపి అవతల పడేసాడు అనమాట. అసలు ఎగ్జాక్ట్ గా అక్కడ ఆ టైంలో ఆ సిచ్యువేషన్, ఆ నామినేషన్ టైంలో ఏం జరిగిందో, ఆ పూసేటప్పుడు, ఆ పెయింట్ పూసేటప్పుడు ఎగ్జాక్ట్ అది మొత్తం దింపేశాడు. మొత్తం యాక్షన్స్ తో కానీ, మిమిక్రీ కానీ, ఆ బాడీ లాంగ్వేజ్ కానీ ఎగ్జాక్ట్ చాలా 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 బాగా చేశాడు. నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ మిగతా వాళ్ళు కూడా చాలా వరకు బాగానే ట్రై చేశారు. నాకు అంటే అంత బాగా కనెక్ట్ అవ్వలేదు ఎవరిది, బట్ వీళ్ళిద్దరితో మాత్రం చాలా బాగా కనెక్ట్ అయింది. అండ్ సంజన గారిది అది చేయండి రా అంటే బాడీ లాంగ్వేజ్ ఎక్కువ చేస్తున్నారు అనమాట. సంజన గారు లైక్ కొంచెం ఇట్లా పెట్టి ఏదో కొంచెం డిఫరెంట్ బాడీ లాంగ్వేజ్ పెట్టి చేశారు రీతుది చేయమంటే. సో ఎవ్రీ వన్ డిడ్ దేర్ బెస్ట్ అనమాట. బాగుంది. నెక్స్ట్ థర్డ్ ఫైనలిస్ట్ హ్యామర్ పెట్టి స్మాష్ చేయాలన్నమాట గాడ్ ని. నేను ఫస్ట్ వీళ్ళు బయటికి రాగానే ఆ గోడ మూసేసింది, కానీ ఏం గోడ మూసేసారో ఇంక లేదా ఇది అని చెప్పేసి అనుకున్నాను. అంటే అక్కడ కుర్చీలు వేసుకొని కొంచెం అక్కడ ఎక్కువ ఈ డీప్ ఎమోషనల్ సీన్స్ అని అక్కడ జరుగుతాయి అనమాట. లైక్ లాస్ట్ టైమ్ ఈ కళ్యాణ్ తనుజ అది కూడా అక్కడ జరిగింది. సో అక్కడ జరుగుతాయేమో, అక్కడ అది తీసేసారు, అన్ని ఎత్తేసారు అనుకున్నా. బట్ ఓన్లీ ఆ ఫైనలిస్ట్ చూపించడానికి మాత్రం అది పెట్టారు గోడ లాగా. సో స్మాష్ చేసింగానే థర్డ్ ఫైనలిస్ట్ ఇస్ డెమోన్ అనమాట. సో డెమోన్ ఇస్ ద థర్డ్ ఫైనలిస్ట్. నెక్స్ట్ వచ్చేసరికి కంప్లైంట్ బాక్స్ అనే టాస్క్ అవుట్ చేశారు, విచ్ ఈస్ అగైన్ హ్యూజ్ ఫన్ అనమాట. చాలా చాలా ఫన్ ఉంది. ఇక్కడ తనూజని భయంకరంగా ఆడుకున్నారు నాగార్జున గారు. అంటే ఎందుకు లాస్ట్ వీక్ లోనే ఇలా చేశారు నాకు అర్థం కావట్లేదు. విలన్ చేసేసారు అనమాట ఆ అమ్మాయిని. అండ్ ఆ అమ్మాయి క్యారెక్టర్ కూడా బాగా బయట పెట్టాడు. అందరు బయట పెట్టారు. డెమోన్ అయితే చాలా బాగా బయట పెట్టాడు అనమాట. ఆ అమ్మాయి అసలు ఒక ఎన్ని అప్రిసియేషన్ ఇవ్వదు, ఒక కంప్లైంట్ తీసుకోలేదు. ఆ అమ్మాయిని అందరూ పొగుడుతూ ఉండాలి, ఊరికి అలిగిద్ది, రాక్షసి సార్, గయ్యాలి సార్ అని చెప్పేసి. అండ్ ఈవెన్ నాగార్జున గారు కూడా ఆ చాక్లెట్స్ కోసం అన్ని తిట్టింది, ఐ మీన్ ఆ బ్రూ కాఫీ కోసం అన్ని తిట్టింది, కానీ దుర్మార్గురాలా అని చెప్పేసి అంటాడు అనమాట, విచ్ ఈస్ గ్రేట్. సో కంప్లైంట్ బాక్స్ లో అందరు చాలా ఫనీగా చేశారు. ఎవరు అంత సీరియస్ తీసుకొని సీరియస్ గా మాట్లాడినట్టే ఏమి కనపడలేదు. ఫస్ట్ తనూజ వచ్చేసరికి ఇమాన్యుయల్ ని తిట్టింది, మొత్తం లోపల ఉన్నదంతా బయట పెట్టేసింది అనమాట. సో సెకండ్ వచ్చేసరికి ఇమాన్యుయల్ వచ్చేసరికి సంజన గారిని తిడతారు. ఇతను కూడా మాక్సిమం తను ఉన్న ఫ్రస్ట్రేషన్ అంతా బయట పెట్టేశాడు. ఎందుకంటే ఎప్పుడు ఇమాన్యుయల్ ని, ఎప్పుడు సంజన గారిని తిట్టాలన్నా, ఎప్పుడు సంజన గారికి సజెషన్ ఇవ్వాలన్నా, అడ్వైస్ ఇవ్వాలన్నా నాగార్జున గారు వచ్చి ఇమాన్యుయల్ లే అమ్మా లేచి ఇప్పుడు ఏదో చెప్పు, మీ అమ్మకి ఏం చెప్తావు ఇప్పుడు, మీ అమ్మకి అని చెప్పేసి ఆయన్నే బలి చేస్తాడు అనమాట. సో ఆ ఫ్రస్ట్రేషన్ అంతా ఇప్పుడు బయట పెట్టుకున్నాడు. నాకు బర్నీ గారు దక్కల, ఎందుకు అలా చేసాడో అర్థం కాలేదు. బర్నీ గారు వచ్చేసరికి సంజన గారు కప్పు కడగరు, కూరగాయలు కోయరు అది అంటే వీళ్ళందరూ గేమ్ పరంగా మాట్లాడితే ఈయన మాత్రం కొంచెం పర్సనల్ గా వెళ్ళిపోయి పర్సనల్ గా మాట్లాడేది అనిపించింది. ఆయన నాకేం ఎక్కలేదు. కళ్యాణ్ అయితే మనం లాస్ట్ వీక్ బాగా కనెక్ట్ అవుతాం దీనికి. కళ్యాణ్ది లైక్ బర్నీ గారు వచ్చేసరికి తనుజ దగ్గరగా కొన్ని మాట్లాంటారు అనమాట. లైక్ నువ్వు పప్పెట్ లాగా ఆడుతున్నావు, వాడికి నీ దగ్గరికి వచ్చి నాకు నవ్వు పోయింది, ఆడిది వాడు నవ్వు అంతా నాశనం అయిపోయింది, వాడు నవ్వట్లేదు, నువ్వు నవ్వమంటే నవ్వుతున్నాడు లేదా వద్దంటున్నాడు అని చెప్పేసి ఈ పంచ్ డైలాగులు అయితే లాస్ట్ వీక్ వస్తూనే ఉన్నాయి కళ్యాణ్ మీద. సో
అది కూడా కొంచెం కనెక్ట్ అవుతాం. నాకు బాగా నచ్చింది ఏంటంటే డెమోన్ అనమాట. భలే పీక్స్ ఆ ఉన్న అన్ని కంప్లైంట్ బాక్స్ లో చాలా పీక్స్ లెవెల్ అయితే కామెడీలు అయితే నాకు డెమోన్ వచ్చింది. తనుజన్ ఒక ఆట ఆడుకున్నాడు. అసలు ఆ అమ్మాయి ఏం పెట్టదు సార్, బెదిరించింది సార్. ఇప్పుడు చూడండి ఆ అమ్మాయి ఇప్పుడు తిండి డిన్నర్ అని ఆ అమ్మాయి మళ్ళీ బెదిరిస్తుంది అని చెప్పేసి, విచ్ ఈజ్ నాకు నేను చెప్తున్నా కదా డెమోన్. కానీ అక్కడ సంజన గారు ఒక మాట అంటారు అక్కడ, ఏమని అంటే నా తమ్ముడిని నేను తిడతా, అదే నా తమ్ముడిని నేను మళ్ళీ నేనే కంప్లైంట్ తీసుకుంటా అని చెప్పేసి ఒక మాట అనిద్ది. చూడరా నిన్ను అందరూ ఇప్పుడు పొగుడుతున్నారు, ఇప్పుడు నువ్వు ఫ్రీగా ఆడుతున్నావు, నువ్వు ఎంత బాగా జాలీగా ఉన్నావు ఇది అని చెప్పేసి పొగుడుతున్నారు. నేను అదే చెప్తుంది నీకు, ఫస్ట్ నుంచి ఉంటే నీకు అసలు ఒక ఫ్యాన్ బేస్, భయంకరమైన ఫ్యాన్ బేస్ బయట పెరిగేది, అందరు నీ కోసం కోసుకునే వాళ్ళు అని చెప్పేసి. ఇది నిజమా కాదంటే నాకు తెలిసి నిజమా అయ్యి ఉండేది. ఫస్ట్ నుంచి ఇలా ఉండుంటే డెమోన్ ఒకవేళ ఇంతే ఎంటర్టైన్ చేసి, ఎందుకంటే టాస్క్ టైంలో టాస్క్ అద్దరు కొడతాడు. ఈ రిమైనింగ్ టైంలో తన పర్సనాలిటీ వల్లే తను ఇంత డౌన్ లో ఉన్నాడు, 5th పొజిషన్ కానీ 4th పొజిషన్ కానీ ఉండడానికి కారణం తన పర్సనాలిటీ. ఆఫ్టర్ ద గేమ్స్ అంటే గేమ్స్ లేనప్పుడు తన ఉండే పర్సనాలిటీ, రీతుతో ఉండే ఇంటరాక్షన్ కానీ, మిగతా వాళ్ళు ఎవరితో ఉండకపోవడం కానీ, రీతుతో ఉన్న గొడవలు కానీ, ఇవన్నీ మెయిన్ రీజన్ అతను ఇంత లీస్ట్ లో ఉండడానికి కారణం. లేదంటే టాప్ 1 ఆర్ టాప్ 2 ఫిక్స్ అనమాట. అంత బాగా ఎంటర్టైన్ చేశాడు లాస్ట్ వీక్ అయితే. ఇప్పుడు కూడా ఎంటర్టైన్ చేస్తున్నాడు. ఈ వీక్ కూడా నాకు తెలిసి ఎంటర్టైన్ మాక్సిమం తనుజాది డెమోన్ది టామ్ అండ్ జెర్రీ గోల్ అయితే ఖచ్చితంగా ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంటుంది. సో నాకైతే చాలా బాగా నచ్చింది. ఆ కంప్లైంట్ బాక్స్ లో ఓన్లీ డెమోన్ బాగా నచ్చింది. నెక్స్ట్ ఇంకా ఇమాన్యుయల్ ఫైనలిస్ట్ అయ్యాడు. నాకు ఇక్కడ డెమోన్ నాకు బాగా చేస్తుంది అనమాట. మరి ఓవర్ ఎగ్జైట్ అయిపోతాడు అనమాట. ఈ ఏదైనా టాస్క్ కానీ ఏదైనా ఒకటి చేయాలి అంటే, ఈ లాస్ట్ టైం మీరు ఇలా బాల్ పట్టుకుని ఇలా కొట్టే దానిలో చూస్తే, మీరు జోకర్ టాస్క్ లో చూస్తే అది గట్టి కొట్టేసాడు అనమాట. కొట్టేసి కానీ ఆ నట్ లూజ్ అయిపోవడం కానీ, అది ఆ బాల్ అవతల ఇట్ సైడ్ వెళ్ళిపోవడం కానీ ఇవన్నీ జరిగిపోతున్నాయి. మీరు ఇప్పుడు కూడా అది చాలా సాఫ్ట్ గా నీట్ గా ఇలా ఓపెన్ చేస్తుంటే నీట్ గా పడేది ఇమాన్యుయల్ది, ఇలా ఓపెన్ అయ్యి కరెక్ట్ గా. డెమోన్ ఏం చేశాడు, అది గట్టికి లాగాలేమో అని చెప్పి గట్టికి లాగేశాడు, అది రెబ్బని ఇరిగిపోయింది అనమాట, ఊడిపోయింది. సో అందుకని తనుజ స్మూత్ గా రాగానే తనుజ వైపు మాత్రం ఓపెన్ అయి ఉంటుంది, డెమోన్ వైపు మాత్రం ఓపెన్ అవ్వదు. సో డెమోన్ ఎగిరి మళ్ళీ ఇలా అనాల్సి వచ్చింది. సో ఇమాన్యుయల్ ఇస్ ద 4th ఫైనలిస్ట్ ఆఫ్ బిగ్ బాస్ సీజన్ 9. హీ డిజర్వ్డ్ ఇట్, హీ లిటరలీ డిజర్వ్డ్ ఇట్ అనమాట. బికాస్ ఎంటర్టైనింగ్ కి ఒకవేళ బిగ్ బాస్ సీజన్ 9 లో ఇమాన్యుయల్ అనే అతను లేకపోతే బిగ్ బాస్ సీజన్ 9 లేదు, దట్స్ ఫిక్స్. అంత బాగా ఎంటర్టైన్ చేశాడు ఈ సీజన్ అంతా. సో హీ డిజర్వ్డ్ ఇట్. అండ్ ఇంకా ఫైనల్లీ బర్నీ గారా సంజన గారా ఇద్దరిలో ఒకళ్ళు ఉండబోతున్నారు అనుకుంటే, ఎవరు కమెంట్ బాక్స్ కమెంట్ చేసేటప్పుడు మీకు నిన్నే తెలిసిపోయింది ఇది న్యూస్, బట్ మనస్ఫూర్తిగా చెప్పండి, ఆ ఇద్దరిలో ఎవరు ఉంటే బాగుండేది టాప్ 5 లో? కింద కమెంట్ బాక్స్ లో కమెంట్ చేసి చెప్పండి. బర్నీ గారు ఇస్ ఎలిమినేటెడ్ అండ్ సంజన ఇస్ ద టాప్ 5. ఓకే, 5th ఫైనలిస్ట్ ఆఫ్ సీజన్ బిగ్ బాస్ సీజన్ 9. ఇది నాకు తెలిసినంత వరకు తనుజ వల్ల, ఇమాన్యుయల్ వల్లే సంజన గారు టాప్ 5 లో ఉన్నారేమో అనిపిస్తుంది నాకు, నా పర్సనల్ ఒపీనియన్. ఎందుకు చెప్తున్నానంటే, మన తెలుగు ఆడియన్స్ ఎలా కనెక్ట్ అవుతారంటే, ఒక ఏడుపుకి బాగా కనెక్ట్ అవుతారు, అంటే ఆ సింపతికి కానీ దానికి కానీ ఎక్కువ కనెక్ట్ అవుతారు. ఈ లాస్ట్ వీక్ మీరు చూసుకుంటా ఉంటే తనుజ ఒకవేళ ఆ చేంజ్ డెసిషన్, ఒకవేళ ఎవరు ఇమాన్యుయల్ పేరు చెప్పి తర్వాత మళ్ళీ సంజన గారి పేరు చెప్పడం కానీ, ఈ ఒక సిచ్యువేషన్ తర్వాత ఇమాన్యుయల్ కొంచెం సంజన గారి హ్యాండిల్ చేయడం కానీ, అంటే సంజన గారితో మాట్లాడకపోవడం కానీ, ఈ అమ్మ కొడుకు అనే రిలేషన్షిప్ ఎక్కువ కలవకపోవడం కానీ, ఇవన్నీ ఏమైపోయినాయి అంటే సంజన గారికి బాగా అడ్వాంటేజ్ అయిపోయినాయి. సో తనకి బాగా ఈ సింపతి డ్రామా వర్కౌట్ అయ్యి, డ్రామా కాదు లైక్ న్యాచురల్ గా వచ్చిన సింపతియే, బట్ జనాలకి అది బాగా కనెక్ట్ అయింది సంజన గారి దగ్గర నుంచి. ఎందుకంటే సంజన గారిని అందరూ వంటరోల్ చేస్తున్నారు, సంజన గారిని అందరూ టార్గెట్ చేస్తున్నారు, మనం సంజన గారిని గెలిపించుకోవాలరా, సంజన గారు కరెక్టరా అని అందరికి అర్థమైంది. సో దట్స్ ద రీజన్ షీ ఈస్ ఇన్ ద టాప్ 5 అండ్ షీ డిజర్వ్డ్ ఇట్. ఎందుకంటే మీరు కొన్ని ఒక 5-6 వారాలు చూసుకుంటే ప్రతి వీకెండ్ లో ఆమె ఏదో అంటూనే ఉన్నారు, ప్రతి వీకెండ్ లో ఆమె తిడుతూనే ఉన్నారు, అండ్ ఆమె గేమ్ ని ఏదో ఒకటి వంకలు పెడుతూనే ఉన్నారు. ఆమె గేమ్ కి ఏదో వంకలు పెడుతూనే ఉన్నారు. సో దట్స్ ద రీజన్ ఆమె గేమ్ ని ఎప్పటికప్పుడు మార్చుకొని అది దిగమింగుకుంటూ ఆ పేషెన్స్ తో అందరితో అంతే జోవియల్ గా ఉంటూ గేమ్ చాలా చాలా బాగా ఆడింది. సో ఆ పేషెన్స్ కి, ఆ హార్డ్ వర్క్ కి షీ డిజర్వ్డ్ ఇన్ ద టాప్ 5 నా ఉద్దేశం ప్రకారం. సో దట్స్ ఇట్. అండ్ ఇంకా బర్నీ గారు ఏబీ అయితే చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉంది, అంటే అందరినీ బాగా చూపించారనమాట. నాకైతే చాలా బాగా నచ్చింది. ఫైనల్లీ అది కట్ చేయండి, నేను ఇంకా కట్ చేస్తారేమో అనుకున్నా కానీ కట్ చేయలేదు పాపం.
ఎందుకంటే అందరు డిజర్వ్డ్ అక్కడ ఒకరిని కట్ చేయాలి అనేది, అది కూడా మళ్ళీ లైఫ్ లో నుంచి కట్ చేసేయాలి అనే ఒక పెద్ద డిసిషన్ అయితే బర్నీ గారు చేయరని నేను అనుకున్నాను అప్పుడే. సో అట్లానే చేయలేదు. ఇక్కడ ఒకటి థింగ్ ఏంటి అంటే, మీరు ఎందుకు ప్రోమోలో అయ్యి తీసేస్తున్నారు అని నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే కళ్యాణ్కి ఇంతవరకు మీరు నిన్న సండే ఎపిసోడ్ లో 4 ప్రోమోస్ చూసుకుంటే ఒక్క ప్రోమోలో కూడా కళ్యాణ్కి అంటే ఎక్కువ స్క్రీన్ టైం కనపడిన ఒక్క ప్రోమో కూడా లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అదొకటి. రెండోది ఏంటి అంటే, సంజన గారు లేచి విన్నర్ అయ్యే ఛాన్సెస్ ఎవరికి ఎక్కువ ఉన్నాయంటే ఇమాన్యుయల్ కి అండ్ తనుజాకి బాగా అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ కళ్యాణ్ కూడా మధ్యలో మంచి పోటీ ఇస్తున్నాడు అని చెప్పేసి ఒక ప్రోమో వస్తుంది. అది ఎందుకు ఎపిసోడ్ లో వేయట్లేదు నాకు అర్థం కావట్లేదు. సో కళ్యాణ్కి సంబంధించిన కంటెంట్ అంతా నాకు తెలిసి ఎపిసోడ్స్ లో కానీ ప్రోమోస్ లో కానీ ఎక్కడ కనపడట్లేదు. అండ్ రీజన్ అయితే నాకు తెలియదు, మరి మీరే చూసుకోవాలి. మాక్సిమం కంటెంట్ అంతా తనూజా, ఇమాన్యుయల్ మీద రన్ అవుతుంది. ఐ మీన్ ఇప్పుడు డెమాన్, ఈ ముగ్గురు మీద రన్ అవుతుంది అనమాట. సో అదైతే నాకు కొంచెం చెప్పాలనిపించింది ఆ విషయం ఒక్కటి. ఎందుకంటే నేను నార్మల్ గా నాకు కొంతమంది కళ్యాణ్ ఫ్యాన్స్ ఎక్స్పెక్ట్ చేస్తారు కదా, వాళ్ళు మెసేజ్ పెట్టారు, ఏందన్నా ఒక్క ప్రోమో లేదు అసలు, కళ్యాణ్ మీద ఒక్క హైలైట్ మూమెంట్ లేదు, ఒక్కటి కూడా ఏమీ అంత మంచి స్క్రీన్ టైం పడినట్టు ఎక్కడ కనపడలేదు అని చెప్పేసి. అని కనపడింది కూడా సంజన గారు మాట్లాడిన ఒకదా బిట్ కూడా తీసేశారనమాట. సో అది నాకు అసలు, నాకు కూడా కొంచెం అన్యాయం వేరే అది అనిపించింది, అందుకని చెప్తున్నాను. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. మీరు కానీ నేను ఇప్పుడు అదే చెప్తున్నాను, ఓటింగ్ లైన్స్ ఆర్ ఓపెన్ ఫ్రమ్ టుడే లైక్ 10:31 నుంచి ఫ్రైడే 11:59 దాకా ఓట్స్ వేస్తూనే ఉండండి, మిస్డ్ కాల్స్ ఇస్తూనే ఉండండి, మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ని విన్ చేయించుకోండి. దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. థ్యాంక్ యూ సో మచ్. సన్నీ సైనింగ్ ఆఫ్.